బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్టీ క్రేజీ రివ్యూస్. ఇంకా బై కంప్లీట్లీ ఏదైతే మన తేజ సజ్జా గారు బాగా డిఫరెంట్ హీరోల్లో అండ్ అలాగే మంచి ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నట్టు మిరాయి మూవీ ఏదైతే మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ అవుతుంది ఈ మూవీ అనేది. సో ఆ మూవీకి సంబంధించి ట్రయల్ అనేది రిలీజ్ చేసింది. మనం ప్రీవియస్లీ వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. ఈ మూవీ అనేది కొంచెం ఎర్లీగా అనేది ముందుకు వచ్చేస్తుంది. రిలీజ్ డేట్ కూడా అయితే చాలా సడన్ గా అయితే అనౌన్స్ చేశారు. September 12 రిలీజ్ అవుతున్నట్టయితే. సో ఓవరాల్ చూసినట్టు ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా అయితే ఎర్లీ ఫాస్ట్ గా అయితే చెప్పినటువంటి 28th డేట్ అయితే మనకి నిన్నైతే మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో వన్స్ బై కంప్లీట్ ట్రైలర్ చూస్తే నాకైతే పీక్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఈ రేంజ్ లో ఉండేవి ఈ రేంజ్ లోకి అయిపోయి. ఎందుకంటే ఈ కంప్లీట్ ట్రైలర్ అనేది పవర్ ప్యాక్ అయితే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ సస్పెన్స్ కానీ విఎఫ్ఎక్స్ మెయిన్లీ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానివ్వండి అండ్ తేజ సజ్జా గారు డిఫరెంట్ ఓరియంటెడ్ లుక్ లైజ్ కానివ్వండి. ఇంకా మెయిన్లీ మనం ఈ మూవీని ఎందుకు వెళ్ళాలి రా భయ్, వీటి కోసం మూవీకి వెళ్ళాలా అనుకుంటే కాదు భయ్, ఈ మూవీలో ఉన్నటువంటి మంచు మనోజ్ గారి కోసమేనండి. సో ఓవరాల్ ఈ కంప్లీట్ ట్రైలర్ ఎలా ఉండేదని ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కొత్త యూజర్స్ అన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే, అలాగే కొత్త యూజర్స్ చూస్తున్న వాళ్ళు అయితే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఇలాంటి మూవీ కంటెంట్ అంటే మీకు రెగ్యులర్గా అయితే వాచ్ చేసుకోవచ్చు. డైలీ మన ఛానల్లో ఏదో ఒక వీడియో అనేది మనకి మూవీకి సంబంధించిన హాట్ టాపిక్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన వీడియోస్ అనేవి మనకి డైలీ వస్తూ ఉంటాయి. సో అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కానీ, మూవీ ట్రైలర్ రివ్యూస్ కానీ, టీజర్ రివ్యూస్ కానీ, ఇంట్రెస్టెడ్ అలాగే మంచి మంచి రూమర్స్. ఇప్పుడు దాకా ఏ రివ్యూర్ అయితే రూమర్స్ మీద వీడియోస్ చేయాలి. సో బట్ మనమైతే రూమర్స్ని కూడా మనం రూమర్ అని చెప్పుకొని అయితే మనమైతే దానికి సంబంధించిన వీడియోని ఇచ్చేస్తాం. సో ఆల్మోస్ట్ మనం చెప్పిన రూమర్స్లో కూడా కొన్ని అఫీషియల్ కన్ఫర్మ్ కూడా అయిపోయి. సో ఓవరాల్ ఈ అప్డేట్స్ అనేవి వస్తాయి కాబట్టి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓవరాల్ భయ్య ఈ కంప్లీట్ ట్రైలర్లో నాకైతే బాగా సాటిస్ఫై చేసి మాత్రం లుక్స్ భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఓరియంట్ లుక్లో అయితే మనం మంచు మనోజ్ గారు కానీ తేజ సజ్జా గారు కానీ డిఫరెంట్ ఓరియంట్ లుక్లో కనబడబోతున్నారు. అండ్ అలాగే ప్రీవియస్లీ చూసుకున్నట్లయితే మనకి ఇందులో అయితే జగపతి బాబు గారు అయితే కూడా ఇన్బుల్ట్ ఉండడం అయితే జరిగింది. సో జగపతి బాబు గారు కూడా చాలా డిఫరెంట్ లుక్ అయితే కనిపించడం జరిగింది. సో ఓవరాల్ లుక్స్ వైజ్ నాకైతే చాలా ఇంప్రెస్ చేసి కంప్లీట్ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి అయితే తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నట్టు అనిపించి ఈ లుక్స్ అనేవి. అండ్ నెక్స్ట్ స్టోరీ వైజ్ చూసినట్లయితే ఈ స్టోరీ అనేది మనకి మిరాయ్ ది సమురాయ్ అని చెప్పారు. సో ఈ మూవీ అనేది ఎక్కడ స్టార్ట్ అవుద్ది, ఎక్కడ ఎండ్ అవుద్ది అనేది విషయాన్ని పక్కన పెట్టినట్లయితే మూవీ డైరెక్టర్ దేన్ని బేస్ చేసుకుని ఈ మూవీ స్టోరీ రాశారంటే ఓవరాల్గా ఒక కంప్లీట్ ఒక దేవుడి కోసం పుడతారు కదా, ఒక దోతలాగా దేవుడిలాగా మనకి కలేజా మూవీ కానివ్వండి, ప్రీవియస్ రిలీజ్ అయినటువంటి సాక్ష్యం మూవీ కానివ్వండి, ఇదే థీమ్లో అయితే రావడం జరిగింది. సో అలాగే మన హీరో ఒక దొంగ లేదంటే ఒక జస్ట్ ఏదో ఒక కామన్ మ్యాన్ లాగా అయితే ఉంటాడు. బట్ తను పుట్టిన పర్పస్ కానివ్వండి, తను చేయాల్సిన పనులు కానీ బ్యాలెన్స్ ఉన్నాయి. సో అవన్నీ కావాలి. అండ్ అలాగే ఆ ఎవరైతే హెడ్ ఉన్నారో విలన్ ఈవిల్గా తను కిల్ చేయాలంటే తనైతే ఒకదాన్ని చేయించుంటుంది. అదే ఒక వెపన్ అయ్యి. సో ఆ వెపన్ ఎలా చేరుకున్నాడు, అలాగే ఈ మూవీ ఎలా ఎండ్ అయింది అనే డీటెయిల్స్ అయితే ఈ కంప్లీట్ మూవీలో అయితే పవర్ ప్యాక్ అయితే ప్యాక్ చేయడం జరిగింది. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీ ఎండ్ అవుతుంది అయితే నాకైతే కంప్లీట్లీ అర్థమైపోయింది. మూవీ అయితే ఖచ్చితంగా ఎండ్ అయితే దీని సీక్వెన్స్ మీద సీక్వెన్స్ తీసుకెళ్ళిపోతూనే ఉంటారు. సో ఓవరాల్ చూసినట్లయితే ఇలా విఎఫ్ఎక్స్ షాట్స్ మాత్రం పీక్ లెవెల్ అయితే ఉన్నాయి. అండ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందో బ్రిలియంట్ ఉంది. ఇంకా మంచు మనోజ్ గారి యాక్టింగ్ మాత్రం పీక్ లెవెల్ అవుతుంది. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ ట్రైలర్ అనేది నాకైతే ఫుల్ఫిల్గా అయితే నచ్చేసింది. ఎందుకంటే కంప్లీట్లీ నేనైతే ఈ పర్టికులర్ తేజ జగన్ మూవీకి సంబంధించిన ఈ ట్రైలర్ ఏదైతే మిరాయి ఉందో సో దాన్ని ఎక్స్పెక్టేషన్ ఓవర్గా పెట్టుకోలేదు. ప్రీవియస్లీ రిలీజ్ అయినటువంటి మూవీస్ ఏదైతే ఉన్నాయో సో వాటి మీద కొన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. మనం ఓజీ ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి అండ్ రిలీజ్ అవుతున్నటువంటి పుష్ప 2 ఈ పర్టికులర్ ఇలాంటి భారీ బడ్జెట్ మూవీస్ మీద అయితే మనం ఎక్స్పెక్టేషన్స్ అనేది ఓవర్ హై లోడ్లో అయితే పెట్టుకుంటాం. బట్ ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా చూడడం వల్ల ఈ మూవీ అనేది నాకు అంత బాగా నచ్చిందేమో తెలియదు కానీ ఓవరాల్ నాకైతే పవర్ ప్యాక్ అయితే మూవీ ట్రైలర్ అనేది ఇంప్రెస్ చేసేసింది భయ్య. సో విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానివ్వండి, స్టోరీ లైన్ కానివ్వండి అండ్ రిలీజ్ అయినటువంటి లుక్స్ కానివ్వండి, క్యారెక్టరైజేషన్ కానివ్వండి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సో నాకైతే పవర్ ప్యాక్ నచ్చింది. మూవీ ఆన్ స్క్రీన్ మీద మనం September 12 చూడడానికి రెడీ అయిపోవడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. అండ్ మీకు ఇలా అనిపించింది కామెంట్ చేసి మీరు ఇంకా ట్రైలర్ చూసారో లేదా, ట్రైలర్ చూడకపోతే వెంటనే మన ఛానల్ అయితే ట్రైలర్ రివ్యూ చేశారు కాబట్టి వెంటనే ట్రైలర్ చూసేయండి. సో దానికి కంప్లీట్ రివ్యూ ఎలా ఉంది అండ్ అలాగే ట్రైలర్ కూడా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేసేయండి. లైక్ చేసుకోండి. లింక్ ఉంటే వెంటనే ఛానల్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రమా. ఎందుకంటే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో దీస్ వీడియో గైస్, టుమారో వీడియోతో మళ్ళీ కొత్త ఇంట్రెస్టింగ్ కంటెంట్ మళ్ళీ ముందు వచ్చేస్తాను. సో దీస్ ద వీడియోస్, టేక్ కేర్, బై బై.